వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. 498A చట్టం దుర్వినియోగం అవుతుందా? పురుషుల పాలిట శాపంగా మారిందా? మనోవర్తి పేరుతో ఎలా గుంజేస్తున్నారు? టెక్కీ అతుల్ సుభాష్ ఘటన ఏం చెబుతోంది? సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలేంటి? పురుషులు వేరే చట్టాల ద్వారా కోర్టులకు వెళ్ళొచ్చా? ఇంతకీ 498A ఎలా దుర్వినియోగం అవుతోంది? బెంగళూరు టెక్కీ సూసైడ్ కేసు దేశమంతా హాట్ టాపిక్గా మారింది. 498A చట్టమే అతని ప్రాణం తీసిందనే చర్చ జోరుగా జరుగుతోంది. అతుల్ సుభాష్ పై భార్య సింఘానియా ఏకంగా 9 కేసులు పెట్టడానికి ఇదే కారణమనే టాక్ వినిపిస్తోంది. మహిళల కోసం తెచ్చిన కొన్ని చట్టాలు పురుషులకు శాపంగా మారాయా? కొందరు మహిళలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారా? ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా మార్గదర్శకాలేంటి? 498A చట్టం దుర్వినియోగమవుతోందా? మగవాళ్ల పాలిట శాపంగా మారిందా? మనోవర్తి పేరుతో ఎలా గుంజేస్తున్నారు? టెక్కీ అతుల్ సుభాష్ ఘటన ఏం చెబుతోంది? సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలేంటి? మొగోళ్లు వేరే చట్టాల ద్వారా కోర్టులకెళ్లొచ్చా? ఒకే ఒక్క సూసైడ్, ఆ చట్టం ఎలా దుర్వినియోగం అవుతోందో చెప్పిందే. ఒకే ఒక్క లెటర్ వ్యవస్థలోని లొసుగులను ఎత్తి చూపింది. భార్య వేధింపులు భరించలేక భర్త ప్రాణాలు తీసుకునే ముందు బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ సెల్ఫీ వీడియో రాసిన లెటర్ దేశాన్ని కదిలించింది. సుప్రీంకోర్టు సైతం స్పందించేలా చేసింది. 498Aని కొందరు మహిళలు మిస్యూజ్ చేస్తున్న నిర్వాకాన్ని బయటపెట్టింది. వరకట్న వేధింపుల చట్టాన్ని ఆయుధంగా చేసుకున్న ఘటనల్ని గుర్తు చేసింది. ఈ చట్టం ఎక్కువ శాతం దుర్వినియోగం అవుతోందన్న పచ్చి నిజాన్ని రుజువు చేసింది. పెళ్లంటే నూరేళ్ల పంట, కానీ కొందరికి పెళ్లంటే నూరేళ్ల మంట. పెళ్లై కొన్ని నెలలు గడిచేయో లేదో సంసారం సమస్యల సుడిగుండంలో పడుతుంది. కొందరు పెళ్లాల బాధితులైతే ఇంకొందరు భర్తల బాధితులు. ఇలా సర్దుకుపోతూ చాలా మంది జీవించేస్తుంటే ఇంకొందరు మాత్రం అడ్జస్ట్ కావాల్సిన అవసరమేముంది? కలిసుండి నిత్యం కొట్లాడేదానికన్నా విడిపోయి హాయిగా ఉండాలని అనుకుంటున్నారు. ఇప్పుడంతా మోడ్రన్ లైఫ్. కొన్ని జంటల్లో ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఎలాంటి లేడీస్ కు పర్సనల్ గా ఫైనాన్షియల్ గా ఫుల్ ఫ్రీడమ్. దేనికి కాంప్రమైజ్ కారు. ఫలితంగా వారిపై పురుషుల కంట్రోల్ తగ్గిపోతుంది. గతంలో మాదిరిగా ఎన్ని కష్ట నష్టాలైనా భరించి సంసారంలో సర్దుకుపోవాలనే ధోరణికి అంగీకరించరు. స్వయంగా సంపాదనా పరురాలు కావడం లేదా చట్టపరంగా రక్షణలు లభించడం వల్ల కేవలం ఆర్థిక కారణాలతోనే భర్తకు లొంగి ఉండాల్సిన అగత్యం ఇప్పుడు ఆమెకు లేదు. ఇలా విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇంకొందరు మరో టైప్. చట్టాల్ని ఉపయోగించి భర్తలకు చుక్కలు చూపిస్తున్నారు. 498A చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ మగోళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారు. అంటే బెంగళూరు నిఖిత సింఘానియాల 498A కేసుల్లో ఎక్కువగా ఇవే ఉంటున్నాయి. కొన్ని కేసులు మాత్రమే జెన్యూన్ గా ఉంటున్నాయనేది లీగల్ ఎక్స్పర్ట్ల వెర్షన్. దేశంలో విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచంలో అనేక దేశాలతో పోలిస్తే మన దగ్గర తక్కువే, కానీ విడాకుల కేసులు పెరుగుతున్నాయన్నది మాత్రం వాస్తవం. వీరిలో కొన్ని జంటలు ఇద్దరి మధ్య పూర్తి అవగాహనతో ఒకరినొకరు గౌరవించుకుంటూ విడాకుల ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నారు. కానీ ఇంకొన్ని జంటల మధ్య ఈ వ్యవహారం వివాదానికి దారితీస్తోంది. గొడవలు పడి పురుషుల నుంచి విడిపోయిన కొందరు మహిళలకు వరకట్న వేధింపుల చట్టం ఆయుధంగా మారింది. కొందరు వివాహితలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ భర్తలను, వారి బంధువులను వేధించేందుకు సెక్షన్ 498Aను దుర్వినియోగం చేయటం పెరుగుతూ ఉండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బెంగళూరులో ఐటీ ప్రొఫెషనల్ అతుల్ సుభాష్ తన భార్య వేధింపులను భరించలేక ఆత్మహత్యకు పాల్పడటంపై దేశమంతా హాట్ టాపిక్ అయింది. దార లక్ష్మీనారాయణ తదితరులు కేసు విచారణ సందర్భంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. వివాహితలపై వారి భర్తలు, అతని తరఫు బంధువులు క్రూరత్వానికి పాల్పడితే వారిని శిక్షించాలని ఈ సెక్షన్ చెబుతుంది. కానీ ఈ సెక్షన్ దుర్వినియోగం అవుతోందని వ్యాఖ్యానించింది. మహిళలను గృహహింస, వేధింపుల నుంచి కాపాడడం ఈ సెక్షన్ అసలు ఉద్దేశమని, అయితే కొందరు మహిళలు తమ అసంజసమైన డిమాండ్లను నెరవేర్చే విధంగా తమ భర్తలు, వారి కుటుంబ సభ్యులను నిర్బంధించేందుకు వాడుకుంటున్నారని స్పష్టం చేసింది. భర్త, అతని తరఫు బంధువులపై వ్యక్తిగత కక్ష సాధించడం కోసం ఓ సాధనంగా సెక్షన్ 498Aను వాడుకునే ధోరణి పెరుగుతోందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
ఇళ్లలో జరిగే ఘర్షణలపై వివాహితలు అస్పష్టమైన అసాధారణ ఆరోపణలు చేస్తున్నారని, వీటిని సరిచూడకపోతే న్యాయ ప్రక్రియల దుర్వినియోగానికి దారితీస్తుందని హెచ్చరించింది. భార్య లేదా ఆమె తరఫు బంధువులు భర్త చేతిని మెలిపెట్టి వసూళ్లకు పాల్పడడాన్ని ప్రోత్సహించినట్లవుతుందని తెలిపింది. భర్త, అతని తరఫు బంధువులపై భార్య దాఖలు చేసిన క్రూరత్వం, వరకట్నం కేసులను డిస్మిస్ చేసింది. ఈ కేసులను డిస్మిస్ చేయడానికి తెలంగాణ హైకోర్టు తిరస్కరించడంతో భర్త, అతని బంధువులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఈ కేసులో భర్త తన భార్య నుంచి విడాకులు కోరారు. వెంటనే ఆమె ఈ కేసును దాఖలు చేశారు. వీటిపై వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు ఆమె సమర్థనీయం కానటువంటి వ్యక్తిగత స్వార్థం కోసం ఈ కేసులను దాఖలు చేసినట్టు గుర్తించింది. ఆమె తనను కాపాడడం కోసం ఉద్దేశించిన చట్ట నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నట్టు గమనించింది. అతుల్ సుభాష్ పరిస్థితి మరొకరికి రాకూడదని సుప్రీంకోర్టు 8 మార్గదర్శకాలిచ్చింది. విడాకుల కేసుల్లో న్యాయస్థానాలు కొన్ని మార్గదర్శకాల ఆధారంగా భరణం నిర్ణయించాలని సూచించింది. 3 కోట్ల రూపాయల భరణం చెల్లించాలని తన భార్య నిఖితా సింఘానియా అడిగిందని, ఆమె సంరక్షణలో ఉన్న తన కొడుకును కలవడానికి 30 లక్షలు డిమాండ్ చేసిందని తన 24 పేజీల సూసైడ్ నోట్లో అతుల్ సుభాష్ ప్రస్తావించాడు. ఈ క్రమంలో భరణానికి సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు రావడం చర్చనీయాంశమైంది. భరణం నిర్ణయించే విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను చూస్తే భర్త, భార్య, కుటుంబాల సామాజిక, ఆర్థిక స్థితిగతులు, విడాకులు కోరుతున్న భార్య, భర్త విద్యార్హత, ఉద్యోగం తీరుతెన్నులు, భార్య, ఆమెపై ఆధారపడిన పిల్లల అవసరాలు, విడాకుల కోసం భార్యాభర్తల వ్యక్తిగత ఆదాయం, వ్యక్తిగత ఆస్తులు, అత్తింట్లో భార్య గడిపిన జీవితం తాలూకు స్థితిగతులు, కుటుంబ సంరక్షణ కోసం భార్య ఉద్యోగాన్ని వదిలేసిందా, ఉద్యోగం చేసే స్థితిలో లేని భార్యకు విడాకుల సమయంలో న్యాయ పోరాటానికి తగిన మొత్తాన్ని భరించడం, భర్త ఆర్థిక పరిస్థితి, అతని ఆదాయం, అప్పులు, మెయింటెనెన్స్, బాధ్యతలు, ఈ 8 అంశాలను పరిగణలోనికి తీసుకుని విడాకుల సమయంలో భరణం చెల్లించాలా, చెల్లించాల్సిన అవసరం లేదా అనే అంశంలో విక్రమ్నాథ్ జస్టిస్ న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలేతో కూడిన ధర్మాసనం ఈ మార్గదర్శకాలు ఇచ్చింది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆ భార్యాభర్తలు పెళ్లైన 6 నెలలు కలిసి జీవించారు. దాదాపు 20 ఏళ్ల నుంచి ఎవరి బతుకు వాళ్లు బతుకుతున్నారు. వాళ్ళిప్పుడు విడాకులు కోరారు. భరణం విషయంలో వివాదం తలెత్తడంతో అత్యున్నత ధర్మాసనం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. శాశ్వత భరణం నిర్ణయించే సందర్భంలో న్యాయస్థానాలు ఈ మార్గదర్శకాలను పరిగణలోనికి తీసుకోవాలని స్పష్టం చేసింది. డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఆడవాళ్లకే కాదు, మగవాళ్లకు కూడా ఉంది. టెకీ సూసైడ్ కేసుని చట్టాల దుర్వినియోగానికి ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాయి కొన్ని సంస్థలు. సోషల్ మీడియా వేదికగా దేశంలో పురుషుల హక్కులపై పెద్ద చర్చ జరుగుతోంది. లింగ వివక్ష లేని చట్టాలు తేవాలనే డిమాండ్ తెరపైకొస్తోంది. ఉత్తరప్రదేశ్కు చెందిన అతుల్ సుభాష్ బెంగళూరులో ఓ ప్రైవేటు సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ నెల 9న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన 24 పేజీల సూసైడ్ నోట్, గంటకు పైగా ఉన్న సెల్ఫీ వీడియోను వాట్సాప్ గ్రూప్లో, ఈమెయిల్ ద్వారా అనేక మందికి షేర్ చేశాడు. తన భార్య, ఆమె తరఫు బంధువులు తీవ్రంగా వేధిస్తున్నారని వాపోయాడు. వరకట్న వేధింపుల చట్టం ప్రకారం తన భార్య నిఖితా సింఘానియాలో యూపీలో తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించాడు. మన దేశంలో ప్రస్తుతం పురుషులపై చట్టబద్ధ మారణకాండ జరుగుతోందన్నాడు. దీంతో అతుల్ సుభాష్కు న్యాయం జరగాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా పెరుగుతోంది. కేసు తేలే వరకు నా అస్థికలు నిమజ్జనం చేయకండి, నాకు న్యాయం జరగకపోతే అస్థికలు కోర్టు దగ్గర మురికిగుంటలో పారేయండి. ఇది అతుల్ సుభాష్ ఆత్మహత్య లేఖలో రాసిన మాట. తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు ఒక న్యాయాధికారి వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసిన సూసైడ్ నోట్ సంచలనంగా మారింది. ఈ ఏటీఎం శాశ్వతంగా మూతపడింది. భారత్లో మగవారిపై చట్టబద్ధమైన మారణకాండ జరుగుతోందనే హెడ్డింగ్తో 1:20 నిమిషాల వీడియో ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు అతుల్ సుభాష్. దీనిపై అతుల్ సోదరుడు వికాస్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులోని మారతహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. క్రైమ్ నంబర్ 0682 కింద నమోదైన ఎఫ్ఐఆర్లో అతుల్ భార్య నిఖితా సింఘానియా, అత్త నిషా సింఘానియా, బావమరిది అనురాగ్ సింఘానియా, వరుసకు మామయ్యే సుశీల్ సింఘానియాలను నిందితులుగా చేర్చారు. మనోవర్తి చెల్లించలేక, భార్య క్రూరత్వాన్ని భరించలేక సూసైడ్ చేసుకున్న అతుల్ సుభాష్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి.
పిల్లాడి బాగోగుల కోసం మొదట నెలకు 40,000 రూపాయలు అడిగారు. ఆ తర్వాత 80,000 రూపాయలు, లక్షకు పెంచారు. చిన్నపిల్లాడికి ఎంత ఖర్చవుతుందని అతుల్ సుభాష్ ప్రశ్నించాడు. డబ్బు చెల్లించకపోతే సూసైడ్ చేసుకోవాలని భార్య అతడి ముఖంపైనే అనేయడంతో జడ్జి నవ్వారని, ఇదెంతో బాధించిందని అతుల్ సుభాష్ బంధువు ఆరోపించారు. 2019లో నిఖితా సింఘానియాతో అతుల్ సుభాష్కు పెళ్లైంది. 2020లో బాబు పుట్టాడు. నిఖిత కుటుంబ సభ్యులు అతని నుంచి లక్షలాది రూపాయలు కాజేశారు. డబ్బులివ్వనందుకు 2021లో నిఖిత బాబును తీసుకుని పుట్టింటికెళ్లిపోయింది. ఆపై కేసులు పెట్టింది. ఆమె తండ్రి జబ్బుపడి చనిపోతే సుభాషే కారణమని కేసు పెట్టింది. సెటిల్మెంట్ కోసం ₹1,00,00,000 డిమాండ్ చేసింది. బాబును చూడాలని అడిగితే 10 లక్షలు ఇస్తేనే చూపిస్తానని భార్య బ్లాక్మెయిల్ చేసిందని సెల్ఫీ వీడియోలో అతుల్ సుభాష్ చెప్పుకొచ్చాడు. 24 పేజీల లేఖలో కొంత టెక్స్టుతో పాటు కేసుల వివరాలు, వాట్సాప్ చాట్ల స్క్రీన్ షాట్లు, కొన్ని ఫోటోలు ఉన్నాయి. ప్రతి పేజీలో జస్టిస్ ఈజ్ డ్యూ అనే పెద్ద హెడ్డింగ్ ఉంది. తన డబ్బు తీసుకుని తిరిగి అదే డబ్బుతో తన కుటుంబంపై యుద్ధం చేయడాన్ని ఇక అనుమతించబోనని కోర్టులో లంచం అడిగారు. కానీ తాను అవినీతికి పాల్పడదలుచుకోలేదని ఆ లేఖలో రాసుకొచ్చాడు. మెయింటెనెన్స్ రూపంలో తన డబ్బు దోచుకోవడానికి తన పిల్లలనే ఆయుధంగా వాడుతున్నారని ఆరోపించాడు. అతుల్ సుభాష్పై ఆయన భార్య పెట్టినవి మొత్తం 6 కేసులు. వాటిని త్వరగా విచారించాలంటూ హైకోర్టులో వేసిన 2 పిటిషన్లు, అదనపు నగదు కోసం హైకోర్టులో వేసిన మరో పిటిషన్, ఇలా 9 పిటిషన్లున్నాయి. 2 సందర్భాలలో తన భార్య తనను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందంటూ కొన్ని సంభాషణలు ఈ లేఖలో పెట్టాడు. ఇందులో ఒకటి జడ్జి సమక్షంలోనే జరిగిందని ఆరోపించాడు. వారి సంభాషణలన్నీ హిందీలో వివరంగా రాశాడు. కోర్టులో సిబ్బంది, న్యాయాధికారి డబ్బు డిమాండ్ చేశారన్న వివరాలు ఉన్న ఆరోపణలు, అక్కడ సిబ్బంది, న్యాయాధికారి పేర్లను, వారు డిమాండ్ చేసిన మొత్తాలను రాశాడు. జాన్పూర్ కోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను ఫాలో కాలేదని, భరణం ఎంతన్న నిర్ణయం సక్రమంగా జరగలేదని ఎన్నో ఆరోపణలు చేశాడు. తన తరఫున పిటిషన్లను పక్కన పెట్టి ఆవిడ పిటిషన్లనే అంగీకరించారని ఆరోపణలు చేశాడు అతుల్ సుభాష్. కొడుకును చూడనివ్వలేదని, కోర్టు కూడా ఆ దిశగా న్యాయం చేయలేదని వాపోయాడు. కేసు సెటిల్మెంట్కు ముందుగా 1,00,00,000, తరువాత 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, 3 ఏళ్లుగా బాబుతో మాట్లాడనివ్వలేదని, బాబు ఖర్చుల కోసం మాత్రం నెలకు 2 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని రాశాడు. హత్యాయత్నం, అసహజ శృంగారం, వరకట్న వేధింపుల కేసులు వంటి తప్పుడు కేసులు తనపై పెట్టారన్నాడు అతుల్ సుభాష్. కేసును మొత్తం 120 సార్లు వాయిదా వేశారని, తాను స్వయంగా 40 సార్లు బెంగళూరు నుంచి యూపీలోని జాన్పూర్ వెళ్లాల్సి వచ్చిందన్నాడు. తన వృద్ధ తల్లిదండ్రులు బీహార్ నుంచి, తన సోదరుడు ఢిల్లీ నుంచి రావాల్సి వచ్చిందని సూసైడ్ లెటర్లో పేర్కొన్నాడు. ప్రతి చిన్న సందర్భానికి, అంటే ఏదైనా పూజ జరిగితే 6 చీరలు, 10 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు డిమాండ్ చేసేవారు. 16 లక్షలు తీసుకుని మరో 50 లక్షలు ఇంటి నిర్మాణం కోసం అడిగారు. ఇవ్వనన్నప్పుడల్లా గొడవేనని చెప్పుకొచ్చాడు అతుల్ సుభాష్. బాబూ, నువ్వేదో ఒకరోజు ఈ లేఖ చదివి అర్థం చేసుకుంటావని ఇదంతా రాస్తున్నానంటూ తన కుమారుణ్ణి ఉద్దేశించి కూడా ప్రస్తావించాడాయన. ఆరోపణలే కాదు, అతుల్ సుభాష్ కొన్ని డిమాండ్లు చేశాడు. తన కేసుల విచారణ లైవ్లో జరగాలని, ఆత్మహత్య లేఖ, వీడియోలను మరణ వాంగ్మూలంగా తీసుకోవాలని కోరాడు. వేధించిన వారికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశాడు. తప్పుడు కేసులు పెట్టామని ఒప్పుకుంటే తప్ప కేసులు వెనక్కి తీసుకోవడానికి తన భార్యను అనుమతించవద్దని, వారితో రాజీ పడవద్దంటూ రాసిన అతుల్ సుభాష్ ప్రతి పేజీపైన సంతకం పెట్టాడు. ఈ లేఖ, సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. 498A సెక్షన్ను వాడి ఇలా కొందరు మహిళలు తప్పుడు కేసులు పెడతారన్న చర్చ జోరుగా నడుస్తోంది. సూసైడ్ నోట్లో రాసిన విషయాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా విస్మయం వ్యక్తం చేశారు. భార్య వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనకు న్యాయం చెయ్యాలని రాష్ట్రపతికి కూడా అతుల్ సుభాష్ లేఖ రాశాడు. సోషల్ మీడియాలో అతుల్ సూసైడ్ నోట్ వీడియో వైరల్ కావడంతో అతనికి నెటిజన్లు మద్దతుగా నిలిచారు. సో ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఆడవాళ్లకేనా, మగవాళ్లకు లేదా అంటే ప్రస్తుతం జరిగినటువంటి అతుల్ కేసు నిజంగా మగవాళ్ల మీద కూడా ఈ హెరాస్మెంట్స్ ఉన్నాయనేది ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాయి కొన్ని సంస్థలు. సోషల్ మీడియా వేదికగా దేశంలో పురుషుల హక్కులపై పెద్ద చర్చ జరుగుతోంది. లింగ వివక్ష లేని చట్టాలు, అంటే ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా కాకుండా అందరికీ ఉపయోగపడే చట్టాలు తేవాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది.
నిజానికి తరచుగా ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కానీ అతుల్ సుభాష్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా బిగ్ డిస్కషన్ కు దారితీసింది. సోషల్ మీడియా వేదికగా భారత్లో పురుషుల హక్కులపై పెద్ద చర్చ జరుగుతోంది. తరాలుగా మహిళలపై ఉండే వేధింపులు, అణిచివేత నుంచి రక్షణ కల్పించడం కోసం ఏర్పాటు చేసిన చట్టాలు కాలక్రమంలో పురుషుల పాలిట శాపంలా మారాయని వాదించే వారి సంఖ్య పెరిగింది. ఈ చట్టాలపై పోరాడుతూ వీటి బాధితులకు అండగా పలు స్వచ్ఛంద సంస్థలు మగవారి కోసం పోరాడుతున్నాయి. అటువంటి సంస్థలన్నీ ఇప్పుడు ఈ అతుల్ ఆత్మహత్య కేసును దేశంలో మగవారికి వ్యతిరేకంగా చట్టాల దుర్వినియోగానికి ఓ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాయి. చట్టాల దుర్వినియోగం అరికట్టి ఆడ మగ అంటూ లింగ వివక్ష లేని చట్టాలు రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్త్రీల వేధింపుల వల్ల పురుషుల మరణాలు గణనీయంగా ఉన్నాయని చెబుతోంది ఏకం న్యాయ ఫౌండేషన్. దీనిపై ఆ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2023లో ఆ సంస్థ పరిశీలించిన కేసుల్లో భర్తను భార్య చంపిన సుమారు 306 కేసుల్లో 213 వివాహేతర సంబంధాల వల్ల, 55 కుటుంబ గొడవల వల్ల, మిగతావి ఇతర కారణాల వల్ల జరిగాయి. ఇక అదే ఏడాది వారు అధ్యయనం చేసిన 517 ఆత్మహత్య కేసుల్లో పురుషులు మానసిక వేధింపుల వల్ల 235 మంది, కుటుంబ హింస వల్ల 22 మంది, వివాహేతర సంబంధాల వల్ల 47 మంది, తప్పుడు కేసుల వల్ల 45 మంది, ఇతర కారణాల వల్ల 168 మంది మరణించారు. ఈ మానసిక వేధింపులు అంటే భార్య లేదా ఆమె తరఫు వారి నుంచి తప్పుడు కేసులు, ఆరోపణలు, జైలుకు పంపుతామనే బెదిరింపులు వంటివే ఎక్కువని ఈ నివేదిక చెబుతోంది. ప్రస్తుతం భారత్లో మహిళల రక్షణ కోసం 6కు పైగా చట్టాలున్నాయి. కానీ మగవారి కోసం ఏమీ లేవు. దేశంలో పురుషులపై కూడా గృహహింస జరుగుతోంది. కుటుంబ వేధింపులున్నాయి. కొందరు భార్యలు భర్తలపై దాడులు చేస్తున్నారు. కానీ వాటికి చట్టం లేదు. అలాంటి కేసుల సంఖ్య తక్కువైనంత మాత్రాన చట్టాలు చేయకూడదా అని ఏకం న్యాయ్ ఫౌండేషన్ ప్రశ్నిస్తోంది. 1-2 కాదు, ఏకంగా 9 కేసులు వేసింది అతుల్ సుభాష్ భార్య. భర్తపైనే కాకుండా భర్త కుటుంబంపై కూడా కొందరు మహిళలు కేసులు వేస్తున్నారు. అలాంటి బాధితులు దేశమంతటా ఉన్నారు. కాబట్టే అతుల్ సుభాష్ కేసులో ఇంత స్పందన, మద్దతు వచ్చాయని ఏకం న్యాయ్ ఫౌండేషన్ అంటోంది. ఇదంతా మహిళలకు వ్యతిరేకంగా చేస్తోంది కాదని, పురుషులకు కూడా రక్షణ కావాలని మాత్రమే తాము చెబుతున్నామని స్పష్టం చేసింది. వాస్తవానికి భార్య పట్ల అమానుష ప్రవర్తన, వరకట్న సంబంధితమైన మరణాలు వంటి ఘటనలు పెరగడంతో 1983లో ఐపీసీలో 498 ఏ సెక్షన్ను చేర్చారు. 2005లో గృహహింస చట్టం అమల్లోకి వచ్చే వరకు ఈ సెక్షనే మెటర్నిటీ వారి వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించింది. ఈ సెక్షన్ కింద కేసు పెడితే నిందితుడికి బెయిల్ రాదు. వారెంట్ లేకుండానే పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. భర్త లేదా అతని కుటుంబ సభ్యులు మహిళను వేధించినట్టు రుజువైతే 3 ఏళ్ల శిక్ష పడుతుంది. వరకట్న వేధింపుల నుంచి కాకుండా అమానుష చర్యల నుంచి కూడా ఈ సెక్షన్ మహిళలను కాపాడుతోంది. ఎలాంటి సెక్షన్ దుర్వినియోగం కాకుండా చూడటానికి గత కొన్నేళ్లుగా న్యాయస్థానాలు అనేక ఆదేశాలు జారీ చేశాయి. అయినా కొన్నిసార్లు 498 ఏ చట్టం మిస్యూజ్ అవుతూనే ఉంది. ఇప్పుడు బెంగళూరు టెక్కీ విషయంలోనూ అదే జరిగిందే. ఇతనే కాదు, గతంలో ఎంతో మంది ఇలా ప్రాణాలు వదిలిన వాళ్లు ఉన్నారు. సెక్షన్ 498ఏను దుర్వినియోగం చేయటం ద్వారా కొందరు మహిళలు చట్టపరంగా మెటర్నిటీ వారిని భయపెడుతున్నారు. భర్త బంధువులు వారితో కలిసి నివసించినప్పటికీ ఇలాంటి అనేక కేసుల్లో వారిని కూడా నిందితులుగా చేరుస్తున్నారు. శారీరక హింస, వరకట్న డిమాండ్లపై భార్య చెబుతున్న మాటలతో వైరుధ్యాలు కనిపిస్తున్నాయని, భర్త కుటుంబంపై కక్ష తీర్చుకోవడానికే ఇలాంటి కేసులు పెడుతున్నారని ఉత్తరప్రదేశ్లోని ఓ కోర్టు వ్యాఖ్యానించింది. ప్రతి కేసులోనూ వరకట్న వేధింపుల ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేసింది. జాతీయ నేర రికార్డుల బ్యూరో నివేదిక 2021 ప్రకారం మహిళలపై నేరాలకు సంబంధించి 4,28,278 కేసులు నమోదు కాగా వాటిలో 136,234 కేసులు సెక్షన్ 498ఏకు సంబంధించినవే. వీటిలో 6,938 తప్పుడు కేసులని పోలీసుల విచారణలో తేలింది. నమోదైన కేసులలో తప్పుడు కేసులని తేలినవి చాలా తక్కువ. కానీ ఈ 3 ఏళ్లలో ఇలాంటి కేసుల సంఖ్య పెరిగిపోయినట్టు కనిపిస్తోంది. భర్తను, అతని పేరెంట్స్ను భయపెట్టేందుకు కొందరు మహిళలు సెక్షన్ 498ఏను ఎక్కువగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలు దుర్వినియోగం అవుతూనే ఉన్నాయి.
ఇదే విషయాన్ని ఎన్నోసార్లు సుప్రీంకోర్టు చెప్పినా ప్రభుత్వం కొత్త చట్టాలు లేదా సవరణలు చేయలేదు. చట్టాల దుర్వినియోగం అనే సమస్య అన్ని రకాల చట్టాల్లోనూ ఉంటుంది. కానీ మహిళలకు సంబంధించిన కేసుల్లో అది ఈ మధ్య చాలా పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మాటే స్వయంగా సుప్రీంకోర్టు పదే పదే చెప్పింది. ఇందుకోసం సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఈ మధ్య పోలీసులు ఎప్పుడు పడితే అప్పుడు అరెస్టు చేయకుండా ముందుగా 41A నోటీస్ ఇస్తున్నారు. వాస్తవానికి ఆ నిబంధన రావడానికి కూడా వరకట్న వేధింపుల కేసులే కారణం. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ తీర్పులోనే సుప్రీంకోర్టు ఇలా ఎవరిని పడితే వారిని ఎప్పుడు పడితే అప్పుడు అరెస్టు చేయకుండా 41A నిబంధన ఇచ్చింది. మహిళల చట్టాలు దుర్వినియోగానికి ఈ కేసు ఓ పరాకాష్ట అనేది న్యాయ నిపుణుల మాట. అతుల్ సుభాష్ కేసులో తప్పు ఎవరిదైతే వారికి శిక్ష పడాల్సిందే. కానీ ఒక్క కేసు ఆధారంగా 498A కేసులన్నీ తప్పుడు కేసులే అనడం సరికాదని మహిళా హక్కుల నేతల వాదన. ఏ కేసైనా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ని బట్టే నిర్ధారణ చెయ్యాలంటారు. ఇక విడాకుల ఉదంతాలు పెరుగుతున్న కొద్దీ మనోవర్తి చర్చనీయాంశమవుతోంది. అది మరీ తక్కువగా ఉంటే భార్య కనీస అవసరాలు తీరవు. మరీ ఎక్కువైతే దాన్ని చెల్లించే ఆర్థిక స్తోమత భర్తకుండకపోవచ్చు. ఈ రెండింటినీ సమతుల్యపరుచుకుని మనోవర్తిని నిర్ణయించాలని సుప్రీంకోర్టు గతంలో నిర్దేశించింది. కానీ వాస్తవ రూపంలో ఇది మరో రకంగా జరుగుతోంది. బెంగళూరు టెక్కీ ఎపిసోడ్లో మనోవర్తే కీలకం. మనోవర్తి కింద లక్షలకు లక్షలు డిమాండ్ చేయటం అతని సూసైడ్కు ఓ కారణమైంది. ఇక మనోవర్తి కోసమే కొందరు మహిళలు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకుంటున్న ఘటనలు ఉన్నాయి. కర్ణాటకలోని ఓ మహిళ 7గురిని వివాహం చేసుకుని వారందరిపైన వేధింపుల కేసు పెట్టి మనోవర్తిని పొందుతోంది. 7వ భర్తపై పెట్టిన గృహహింస కేసు విచారణకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. జడ్జి, ఆమె తరఫు న్యాయవాదుల మధ్య జరిగిన సంభాషణ ఈ వీడియోలో కనిపించింది. 7వ భర్తపై కేసు పెట్టి చట్టంతో ఆటలాడుతున్నారని జడ్జి సీరియస్ అయ్యారు. మొత్తానికి బెంగళూరు టెక్కీ సూసైడ్ కేసు మహిళా చట్టాల దుర్వినియోగాన్ని బయటపెట్టింది. వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపింది. ఇప్పటికైనా 498A చట్టం దుర్వినియోగం కాకుండా చూడాలని జనం కోరుతున్నారు. ఇది ఇవాల్టి ఫోకస్. స్టే ట్యూన్డ్ టు NTV.